రోమీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, మిమ్మును బట్టి కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుచున్నది. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, ఈ యొక్క అద్భుతమైన విజయాన్ని అన్యజనుల మధ్య దేవుని నామం మహింపరచబడేలాగా మనం చేయాలి. హల్లెలూయా. మన చూపులో, మాటలో, ప్రవర్తనలో ప్రతిదీ కూడా దేవుని మహింపరిచేదిగా ఉన్నప్పుడు శత్రువులు సమస్యలు తెలుసుకొని ఎగతాళి చేస్తున్నప్పుడు మాకు తోడుకున్నటువంటి దేవ, ఈరోజు ఈ యొక్క వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారికి వెనగల చెవి అనుగ్రహించినందుకు వందనం చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పిల్లలు గమనించాలి, మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషించబడుతుందని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నాకు అద్భుతమైన సంఘటన మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను. మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్ ఉన్నాడు. ఆ అలెగ్జాండర్ సైన్యంలో సైనికులు యుద్ధ సమయంలో ప్రాణమైనా సరే పెట్టాలి, కానీ ఎట్టి పరిస్థితులను శత్రువులకు వీపు చూపించి పోరాడకూడదు అనేటువంటి నియమం పెట్టుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. అనేకమైనటువంటి కృప చూపించేటువంటి దేవుడు నీవేనా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మరి యొక్క మహాచక్రవర్తి అయినటువంటి అలెగ్జాండర్ సైన్యంలో ఉన్నటువంటి సైనికులు యుద్ధ సమయంలో ప్రాణమైనా సరే పెట్టాలి, కానీ ఎటువంటి పరిస్థితులను శత్రువులకు వీపు చూపించి పారిపోకూడదు. అది ఒక నియమం. ఒకసారి ఏమైందంటే, వెనుకకు తిరిగి పారిపోతున్నటువంటి ఒక సైనికుని పట్టుకున్నటువంటి కొందరు అలెగ్జాండర్ చక్రవర్తి ముందుకు తీసుకుని వచ్చారు. అయ్యా, ఈడు సైనికుడే కానీ పారిపోతూ ఉన్నాడు అని చెప్పి అలెగ్జాండర్ దగ్గర తీసుకుని వచ్చినప్పుడు, అయ్యా వీడి యుద్ధం నుంచి పారిపోతూ వస్తున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేశారు. కోపం వచ్చేసింది. రౌద్రుడైపోయినటువంటి ఈయన గమనించాలి, రౌద్రుడైపోయాడు. అయ్యా వీడు యుద్ధంలో నుంచి పారిపోయి వస్తున్నాడు అని చెప్పి ఫిర్యాదు చేస్తే చాలా కోపం వచ్చింది. ఊగుతూ ఉన్నాడు. రౌద్రుడైనటువంటి అలెగ్జాండర్ అయినటువంటి ఆయన, ఓయి నీ పేరేంటి అని చెప్పి అడిగితే గజ గజ వణుకుపోతున్నటువంటి ఆ సైనికుడు అలెగ్జాండర్ అండి అని చెప్పి వణుకుతూ చెప్పాడు. హల్లెలూయా. గమనించారా? మరింత రౌద్రుడైనటువంటి మహాచక్రవర్తి కోపం వచ్చింది. ఓ ఈ దౌర్భాగ్యుడా, పిరికిబంద, శత్రాధిపత్యమైనటువంటి నా పేరు, మరి ఇన్ని విజయాలు సాధించిన నా పేరు నువ్వు పెట్టుకొని పారిపోయి వస్తున్నావా? చీ చీ చీ, నీ పేరైనా మార్చుకో, లేక నీ బుద్ధైనా మార్చుకో పో అన్నాడంట. హల్లెలూయా. నీ పేరైనా మార్చుకో, నీ బుద్ధైనా మార్చుకో. హల్లెలూయా. వింటున్నారా? థ్యాంక్ యూ జీసస్. మనం రాజాది రాజు ప్రభులకు ప్రభువైన యేసుక్రీస్తు నామాన్ని ధరించినటువంటి క్రైస్తవులం. వారి పాత ఆదాము బుద్ధి మార్చుకోవడం ఎంత విచారం ప్రియులారా. ప్రభు నామమును ఒప్పుకొని ప్రతివాడు దుర్నీతి నుంచి తొలగిపోవలను. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ దేవుని నామాన్ని అన్యజనుల మధ్య దూషించబడుచు ఉన్నది మిమ్మల్ని బట్టే కదా అంటున్నాడు దేవుడు. కాబట్టి మన చూపులో, మాటలో, ప్రవర్తనలో ప్రతిదీ కూడా ప్రభుకు మహిమార్థంగాను, దేవుని నామానికి మహిమార్థంగాను ఉండినట్లుగా మనం ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యనికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క వాక్య వెలుగులో విన్నవారు అందరిని బలపరిచినందుకు నీకు వందనం చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్.